RK Creations and Editing Tech. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీరైతే ఇక్కడ ఒక స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే గృహప్రవేశం యొక్క ఇన్విటేషన్ కార్డ్ అనేది ఎలా తయారు చేయాలో అయితే ఈరోజు అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరైతే సింపుల్ అయితే తయారు చేసేసుకోవచ్చు. ఎడిటింగ్ అనేది ఏమాత్రం రాకుండా కానీ మీరైతే సింపుల్ అయితే తయారు చేసేసుకోవచ్చు. మీరైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్లో అయితే పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ ఇన్విటేషన్ కార్డ్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకోండి, వీడియోకి అయితే ముందుగానైతే ఒక లైక్ చేయండి. ఓకేనా. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ చూసారంటే చాలా బాగుంది. ఇప్పుడైతే దీనికైతే మనకైతే పిక్సెల్ యాప్ అయితే కావాలి. ఈ పిక్సెల్ యాప్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకేనా. ఎందుకంటే మీకు పిఎల్పి ఫైల్ అయితే సపోర్ట్ చేయాలంటే మీరు ఇచ్చిన ఫైల్ డైరెక్ట్గా మీరైతే వాడాలంటే మీకైతే మన టెలిగ్రామ్లో ఉన్న పిక్సెల్ యాప్లో అయితే మీకైతే కరెక్ట్ అయితే వర్క్ అవుతుంది. ప్లేస్టోర్లో యాప్ అయితే వర్క్ అవడం లేదు. ఓకేనా. మన టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అయితే అకౌంట్లో అయితే మీరైతే పిక్సెల్ యాప్ అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకేనా. లింక్స్ అనేది అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ తక్కువ అయితే సింపుల్ అయితే మీరైతే మన టెలిగ్రామ్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసేసుకోండి. ఒకవేళ మీకు ఒకవేళ ట్రై చేస్తా అంటే ట్రై చేయండి, మీ ఇష్టం. ఇక్కడైతే పిక్సెల్ యాప్ అయితే ఇప్పుడైతే ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేయడం మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే రావడమే జరుగుతుంది. ఫస్ట్ మనకు స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మీకైతే పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ డాట్ పిల్ ఫైల్ అనేది ఇక్కడ రావడం జరిగింది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే రావడమే జరుగుతుంది. ఇక్కడ మీకైతే ఏమైతే రావు, ఇక్కడ ఇవన్నీ కనబడుతున్నాయి కదా, ఎందుకంటే ఇవన్నీ నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసేసుకున్నాను. ఓకేనా, అందుకైతే రావడం జరిగింది. ఇక్కడ డాట్ పిఎల్పి ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అయితే మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు టెలిగ్రామ్ అని కనబడుతుంది కదా, ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ డైరెక్ట్ టెలిగ్రామ్ అని కనబడకపోతే ఇక్కడ బ్యాక్ క్లిక్ చేస్తుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ మీకు డౌన్లోడ్ ఫోల్డర్ అని కనబడుతుంది. ఒకవేళ టెలిగ్రామ్ కనబడకపోతే డౌన్లోడ్ ఫోల్డర్ అని కనబడుతుంది. ఈ డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు టెలిగ్రామ్ అనేది కనబడడం జరుగుతుంది. ఇక్కడికి చూస్తుంటే ఓకేనా. ఇక్కడ పైన ఉంది, టెలిగ్రామ్లోకి వెళ్తున్నా. ఇక్కడైతే గృహప్రవేశం ఇన్విటేషన్ కార్డ్ 2025 RKCT.pl అని ఉంది కదా. ఈ ఫైల్ అయితే మీరైతే టెలిగ్రామ్లోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకేనా. .pl ఫైల్. ఈ ఫైల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అకౌంట్లో అయితే టెలిగ్రామ్ నుండి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా. టెలిగ్రామ్లోకి వెళ్ళి అయితే మీరు ఇట్లా ఉన్న పిక్సెల్ యాప్ అయితే డౌన్లోడ్ చేస్తారు కదా, అప్పుడే దీన్ని కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే ఇక్కడ ఓపెన్ ఓన్లీ అండ్ ఓపెన్ అండ్ యాడ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరైతే ఏదో క్లిక్ చేసినా ఏం కాదు. నేనైతే ఓపెన్ అండ్ యాడ్ అయితే క్లిక్ చేసేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ ఓపెన్ అండ్ యాడ్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకైతే టోటల్ ఎడిటింగ్ చేసి అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇదైతే నేనైతే చాలా కష్టపడి అయితే ఎడిట్ చేశాను. మీకైతే సింపుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది టోటల్ ఎడిటింగ్ చేసేసి. వీడియోకి అయితే అందుకైతే ఒక లైక్ చేయండి. ఓకేనా. తప్పకుండా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే ఈ యొక్క వీడియో అనేది ఇంకొక 10 మందికి అయితే రికమెండేషన్ అయితే అవుతుంది. అప్పుడైతే మనకైతే ఛానల్కి అయితే చాలా వ్యూస్ వస్తాయి. అలాగే ఈ వీడియో కోసం చూస్తున్న వారికి కూడా టక్కన అయితే ఈ వీడియోని అయితే సజెస్ట్ వస్తుంది. ఓకేనా. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే మనం అయితే ఏం చేయాలంటే, ఇక్కడ మీరైతే బ్లూ కలర్లో ఇక్కడ మీకైతే కనబడుతుంది కదా ఈ టెక్స్ట్. ఈ టెక్స్ట్ అయితే మనం చేంజ్ చేసేసుకోవాలి. ఇక్కడ మెరుపు వారి అని ఉంది. ఓకేనా. అంటే ఇక్కడ మీ యొక్క ఇంటి పేరు రాసేసుకోవాలి. అలా ఇక్కడ మీకైతే డేట్స్ ఉన్నాయి. ఈ డేట్స్ మీకు ఏ రోజైతే ఉందో మీ యొక్క గృహప్రవేశం ఆ రోజు చేంజ్ చేసేసుకోవాలి. కింద ఇక్కడ ఆహ్వానించువారు అంటే మీ పేర్లు అనేది రీప్లేస్ చేసేసుకోవాలి. ఎలా అన్నా చెప్తాను. ఇక్కడ మీకైతే లేయర్ అని ఉంది కదా, ఈ లేయర్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెరుపు వారి అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడ రెడ్ కలర్లో తాళం సింబల్ కనబడుతుంది, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మళ్ళీ అయితే లేయర్ సింబల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మీకు ఏ అని సింబల్ కనబడుతుందా, ఏ అని అయితే క్లిక్ చేసేసి 8 అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మెరుపు వారి కాడ మీ ఇంటి పేరు అయితే మీరు రాసేసుకోండి. ఓకేనా. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ రాసేసుకుంటున్నాను. ఇక్కడ నేను తెలుగు కీబోర్డ్ సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడనైతే నేను నారా అనేది రాసేసుకుంటున్నాను. ఓకేనా. నారా వారి ఇంటి పేరు, నారా అనేది ఇంటి పేరు. దీని అయితే మళ్ళీ అయితే మనం అయితే ఈ విధంగా అయితే సెంటర్లోకి అయితే ఇక్కడైతే పెట్టేసుకోవాలి. ఓకేనా. మీకు సెంటర్లో అడ్జస్ట్ చేయడం కష్టమైంది అనుకోండి, ఇక్కడ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు అయితే రిలేటివ్ పోర్షన్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఇది కనబడుతుంది, దీని అయితే ఈ విధంగా అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా అయితే మీకు సెంటర్లోకి అయితే రావడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ అయితే రైట్ చేయండి. మళ్ళీ రైట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లేయర్ సింబల్ ఉంది కదా, ఈ లేయర్ సింబల్ అయితే క్లిక్ చేసేసి ఇక్కడ దీనికి మళ్ళీ అయితే మీరు ఇక్కడ తాళం సింబల్ అయితే మళ్ళీ క్లిక్ చేస్తే రెడ్గా మారుతాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు ఏమన్నా జరిపినా కానీ ఇది అటు ఇటు జరగదు అన్నట్టు. మీకు ఎడిటింగ్లో కూడా ఎటువంటి మిస్టేక్స్ కాకుండా జస్ట్ ఆ లాక్ సింబల్ అయితే ఇస్తున్నాం అన్నట్టు. తర్వాత మళ్ళీ లేయర్ని అయితే క్లిక్ చేసేసి ఇక్కడ కింద మీకు డేట్స్ ఉన్నాయి, ఈ డేట్స్ని క్లిక్ చేసి సేమ్ మళ్ళీ లాక్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే మనకైతే అన్లాక్ అవుతుంది. అన్లాక్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ లేయర్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 8 ఉంది కదా, 8 అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మీ డేట్స్ అయితే చేంజ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ 8 కాడ నేను 10 అని వేసేస్తున్నాను. ఓకే. ఈ శుక్రవారం కాడ నేను
శనివారం అయితే రాసేసుకుంటున్నాను. ఓకేనా. ఓకే, శనివారం. ఓకే డన్. శనివారం అని రాసేసుకుంటున్నాను. శనివారం రోజున ఉదయం 4:30 సో ఇదైతే మన రెగ్యులర్ టైం. సో మన వీడియో వచ్చే టైం 4 గంటల 4 నిమిషాలకు వస్తుంది కదా. సో నేనైతే ఆ విధంగా అయితే 4 గంటల 4 నిమిషాలు అయితే పెట్టేసుకున్నాను. సో ఓకేనా. సో ఇప్పుడైతే మనకి చేంజ్ అయిపోయింది చూసారంటే. సో ఇప్పుడు లాస్ట్కి ఇక్కడ మనం ఇంటి పేరు అంటే వారి ఆహ్వానించే వారి పేరు అయితే రాసేసుకుందాం. సో ఇక్కడ కింద మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో దీనికి లాక్ చేయండి. అంతకన్నా ముందు మనం ఇక్కడ అడ్రస్ ఉంది, ఇక్కడ చూస్తారంటే ధర్మారం గ్రామం కరీంనగర్ జిల్లాని. సో మనం ఇక్కడనే చేంజ్ చేసేసుకుందాం. సో ఇందులోకి వెళ్ళేసి సో 8లోకి వెళ్ళేసి నేను ఇక్కడ కరీంనగర్ కాడ సో వేరే ఏదైనా ఒక విలేజ్ పేరు అయితే ఇచ్చేస్తాను. ఓకేనా. సో నేనైతే పెద్దపల్లి అని ఎత్తిస్తున్నాను. పల్లి, పెద్దపల్లి లా. ఓకే, పెద్దపల్లి జిల్లా తెలంగాణ. ఓకే, ఈ విధంగా అయితే సో మీరైతే టోటల్ అడ్రస్ అయితే చేంజ్ చేసేసుకోండి. చేంజ్ చేసేసుకున్న తర్వాత సో మళ్ళీ అయితే లేయర్ని అయితే క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేసి దీనికైతే మళ్ళీ అయితే ఇక్కడనైతే సో ఇక్కడ మనకు మెరుపు సుమ అండ్ మెరుపు శేఖర్ ఉంది కదా. సో దీన్ని సింపుల్ని అయితే క్లిక్ చేసేసి దీన్ని అయితే అన్లాక్ చేసేసి సో ఇక్కడ 8 క్లిక్ చేసేసి సో ఇక్కడ నేనైతే ఒక పేరు అయితే రాసేసుకుంటున్నాను. సో నారా. సో నేను మొత్తం తీసేస్తున్నాను. సో ఓకే, నారా లత అని రాసేసుకున్నాను. ఇంకోటి నారా రవి అని అయితే రాసేసుకుంటున్నాను. సో ఓకేనా. సో ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఓకే ఇచ్చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ వీటినైతే ఈ విధంగా ఇక్కడ మీరు స్క్రోల్ స్క్రోల్ చేస్తే రిలేటివ్ పోర్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు పైన కనబడుతుంది. దీని అయితే క్లిక్ చేసేస్తే మీకు అయితే కరెక్ట్ అయితే సెంటర్లో అయితే అడ్జస్ట్ అవుతుంది. తర్వాత రైట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మనకి టోటల్ ఎడిటింగ్ అయితే అయిపోయింది. సో మనమైతే ఇక్కడ అన్నీ చేంజ్ చేస్తాం. ఇక్కడ మనమైతే ఇంటి పేరు చేంజ్ చేస్తాం, నారావారి నూతన గృహప్రవేశం అని. తర్వాత ఇక్కడనైతే మనం డేట్స్ కూడా చేంజ్ అయితే చేసేసినాం. ఓకేనా. తర్వాత ఇక్కడ అడ్రస్ కూడా చేంజ్ చేసేసాం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ వీరి పేరు కూడా చేంజ్ చేసాం. సో ఫైనల్గా మనం సేవ్ చేయాలంటే ఏముంది, సింపుల్గా ఇక్కడ మీకు సేవ్ ఆప్షన్ ఉంది కదా. సేవ్ ఆప్షన్ క్లిక్ చేసి సేవ్ యాస్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసేసి జేపీజీని పిఎన్జీగా పెట్టేసుకోండి. డిఫాల్ట్ని అల్ట్రాగా పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీకి అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే ఇమేజ్ అయితే మనకైతే చాలా హెచ్డీలో అయితే సేవ్ అవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో వీడియో నచ్చింది అనుకోండి తప్పకుండా అయితే లైక్ చేయండి. సో ఒకసారి మన ఫైనల్ అయితే ఒక ఇమేజ్ అయితే చూసేద్దాం ఎలా ఉందో. సో చూసారంటే నారావారి నూతన గృహప్రవేశ ఆహ్వానం. సో అంటే చాలా బాగుంది. చూసారంటే ఎంత హెచ్డీలో ఉందో చూసారు కదా. సో వీడియో ఇట్లా నచ్చింది కూడా తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు ఇట్లా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని అయితే ఎంత వరకు చూసారంటే మీకు వీడియో అయితే ఎంతో కొంత నచ్చినట్టు ఉంటుంది. సో మీరు తప్పకుండా అయితే ఈ వీడియో పైన మీ అభిప్రాయం అయితే కిందనైతే కామెంట్ చేయండి. సో మన ఛానల్ అయితే ఇలాంటి గృహప్రవేశం ఇన్విటేషన్స్ కార్డ్స్ అయితే ఆల్రెడీ 2 ఉన్నాయి. సో వాటిని కూడా మీరు చూడకపోతే ఇట్లా ఇక్కడ ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో అయితే మీరు చూసేసేయండి. అలాగే వీడియో ఎడిటింగ్ కూడా ఉంది. సో ఒకసారి వీడియో కూడా చూడండి. మీకు ఇందులో ఏది నచ్చితే అలానైతే మీరైతే తయారైతే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్.